ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీకి డుమ్మా కొట్టి తన స్థానంలో ఓ ప్రైవేట్ వ్యక్తిని కూర్చోబెట్టిన డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ కె రమేష్ పై ప్రభుత్వం వేటు వేసింది. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ బాధ్యతారహితంగా ప్రవర్తించిన ఆ వైద్యుడిని సస్పెండ్ చేస్తూ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా జోగిపేట 100 పడకల ఏరియా హాస్పిటల్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇక్కడ డిప్యూటీ సివిల్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ కె రమేష్ ఈ నెల 5వ తేదీన రాత్రి వేళ డ్యూటీకి రావాల్సి ఉంది. అయితే తాను స్వయంగా రాకుండా తన స్థానంలో ఒక ప్రైవేట్ వ్యక్తిని నైట్ డ్యూటీలో కూర్చోబెట్టాడు. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తీవ్రంగా స్పందించారు. తక్షణమే సమగ్ర విచారణ జరపాలని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టానా జర్జ్ చొక్తును ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన విచారణ కమిటీ డాక్టర్ రమేష్ చేసిన అక్రమాలను నిజమేనని తేల్చి చెప్పింది. కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వం డాక్టర్ రమేష్ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం డాక్టర్ను సస్పెండ్ చేయడమే కాకుండా ఆయన స్థానంలో అనధికారికంగా విధులు నిర్వహించిన ఆ ప్రైవేట్ వ్యక్తిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఆ ప్రైవేట్ వ్యక్తి ఎవరి అనుమతితో లోపలికి వచ్చాడనే వివరాలు సమర్పించాలని సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించింది. ఆ పర్యవేక్షణలో లోపలికి బాధ్యత వహిస్తూ హాస్పిటల్ సూపరింటెండెంట్ పైన శాఖాపరమైన చర్యలు తీసుకోనుంది. నేను డాక్టర్ అశోక్, సివిల్ సర్జన్ పీడియాట్రిక్స్, ఇన్ఛార్జ్ ఆర్ఎంఓ. మాకు నిన్న పొద్దున మాకు ఇన్ఫర్మేషన్ మీడియా బయట సోర్సెస్ నుంచి డ్యూటీలో నైట్ టైంలో వేరే వాళ్ళు ఇక్కడ మా డాక్టర్స్ కాకుండా వేరే వాళ్ళు ఎవరో ఉన్నారనే ఇన్ఫర్మేషన్ మాకు వస్తే మాకు నిన్న మార్నింగ్ మేము పిలిచి డాక్టర్ రమేష్ గారికి మేము మరి మిగతా వాళ్ళు ఇంకెవరన్నా అట్లాగే చేశారా అని చెప్పేసి మేము ఆయనకు ఎక్స్ప్లెనేషన్ అడిగాము. అడిగితే నేను ఒక తినడానికి బయటికి వెళ్ళాను ఈవినింగ్ టైంలో, డిన్నర్ టైంలో. ఆ టైంలో ఎవరున్నారనేది నాకు తెలీదు అనే విషయం కన్వే చేసిండు. తనకు ఎక్స్ప్లెనేషన్ రాసి ఇవ్వమన్నాము. తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. తర్వాత తదుపరి చర్యల కోసం ఎక్స్ప్లెనేషన్ అనేది హయ్యర్ అథారిటీస్కి మేము ఇంటిమేషన్ ఇచ్చినాము. తదుపరి చర్యలు ఏముంటాయి అనేది ఇంకా మాకు అఫీషియల్గా కమ్యూనికేషన్ కాలేదు. ఇప్పుడు ఎవరు సార్ ఆడ సీట్లో కూర్చుంది రమేష్ సార్ ప్లేస్లో? అది మేము మా సోర్సెస్ నుంచి కనుక్కున్న విషయంలో మాకు ఆయన రవి అని తెలిసింది. మాకు తెలిసినంత వరకు ఆయన ప్రైవేట్ డాక్టర్ అనే విషయం అనేది మాకు తెలిసింది. అది ఇంకా అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఎందుకంటే సర్టిఫికేట్లో మేము ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది. అవి తెలిస్తే ఇంకా కన్ఫర్మ్గా మేము చెప్పగలుగుతాం. అంటే మన హాస్పిటల్కి సంబంధం లేదు. ఆయన మన హాస్పిటల్కి ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజు ఆ వీడియోలో వచ్చిన డాక్టరు ఆ పర్సన్కు ఈ హాస్పిటల్కి అయితే సంబంధం లేదు. డ్యూటీ చేసిందా సార్ తన రోజు నైట్లో? అయితే రమేష్ గారు చెప్పినట్టు ఏంటంటే ఆయన తినడానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఎక్కువ కూర్చున్నారనే విషయం రమేష్ గారు చెప్తున్నారు. ఆ విషయంలో వీడియోలు అయితే వచ్చినాయి. ఆయన కూర్చున్నట్టుగా అయితే వీడియో ఉంది. అది ఇంకా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ తీసుకుని దాన్ని కన్ఫర్మేషన్ చేస్తామండి. రవి ఎవరు సార్? ఇంత రవి అనే వ్యక్తి అనేది అది అవుట్ సైడ్ సోర్సెస్ నుంచి మాకు ఇంక వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన రవి అనే వ్యక్తి అక్కడ ఉన్నారని విషయం తెలిసింది. డాక్టరేనా ఆయన? మన హాస్పిటల్ డాక్టర్. మన జోగిపేట హాస్పిటల్కి అతనికి ఎలాంటి సంబంధం అయితే లేదు. అయితే ఆ వీడియోలో వచ్చిన వ్యక్తి అయితే ఈ హాస్పిటల్కు సంబంధం ఏమాత్రం లేదు. ఏం పేరు సార్ తంది? ఆయన పేరు రవి అన్నట్టుగా నాకు విషయం తెలిసింది. అది ఇంకా కన్ఫర్మేషన్ చేసుకుంటాం మేము ఇక్కడ. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతని పేరు రవి అనే విషయం తెలిసింది. ఏం చూస్తారు సార్ ఆయన మాకు తెలిసినంత వరకు ఆయన ప్రైవేట్ డాక్టర్ అనే విషయం తెలిసింది. ఇంకా తదుపరి విషయాలను మేము ఇంకా కనుక్కొని మేము హైయర్ అథారిటీస్కి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు రమేష్ సార్కి మన హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఉందా సార్ సంగారెడ్డిలో? ప్రైవేట్ హాస్పిటల్ అనే విషయము ఆయనకు ఉన్నట్టుగా తెలిసింది సంగారెడ్డి.